హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ 19. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఆయన మా బావ వాళ్ళు లక్షల్లో కట్నాలు ఇచ్చుకోలేరు అని చెప్పాడు, కానీ మరీ కట్నం కింద అసలు కాస్త డబ్బులు కూడా ఇవ్వలేని దిక్కుమాలిన వాళ్ళని చెప్పలేదు అంటుంది అబ్బాయి తల్లి చిరాగ్గా మొహం పెట్టి. అప్పటి వరకు సౌమ్యానికి, సున్నితనానికి మారుపేరులా మాట్లాడిన ఆమె ఒక్కసారిగా ఇలా మాట్లాడేసరికి సత్యం సరళగార్ల మొహాలు చిన్నబోయాయి. వాళ్ళ వైపే సూటిగా చూస్తూ, ఎంత లేని వాళ్ళు అయితే మాత్రం మరీ ఉన్న ఒక్కగానొక్క ఆడపిల్లకి పెళ్లి చేస్తున్నప్పుడు కట్నం ఇవ్వకుండా ఎలా ఉంటారులే. ఎంతో కొంత వాళ్ళ స్తోమత కొద్దీ డబ్బులు పెట్టి ఆడపిల్లకి లాంఛనాలు ఓ మోస్తారులో ఇవ్వకపోతారా? ఇంక అబ్బాయికి బంగారం పెట్టడం ఆనవాయితీ కదా, అదెలానూ పెడతారులే అనుకుంటూ వచ్చాము. అబ్బే, ఇక్కడ చూస్తే ఏదో ముష్టి వేసినట్టు అమ్మాయికి 20 సవర్లు పెట్టి తరిమేద్దాం అనుకుంటున్నారు. మేము ఏమైనా మరీ అంత గతిమాలిన వాళ్ళం అనుకుంటున్నారా ఏంటి మీరు? మాకంటూ సొంత కిరాణా షాపు ఉంది. నెలకి ఆదాయం 1,00,000 రూపాయలకి తక్కువ రాదు. ఆ షాప్ చూసుకునేది మా అబ్బాయే. అంటే మా వాడి జీతం నెలకి అక్షరాల 1,00,000 రూపాయలు. అలాంటి వాడికి ముష్టి వేస్తున్నారా? ముష్టి? మీరు పెడతానన్న బంగారమే చాలా తక్కువ. అయినా మీ పరిస్థితి తెలుసు కాబట్టి సరిపెట్టుకుంటాం. వాటితో పాటు అబ్బాయికి 2.5 సవర్ల చైను, సవర ఉంగరం చేయించి ఆడపిల్లకి లాంఛనంగా ఒక 25,000 రూపాయలు ఇచ్చుకోండి. ఇంక కట్నంగా ఎంతో కొంత ఇవ్వండి, సర్దుకుంటాం అని ఏదో దయతలచినట్టుగా చెప్తారు అబ్బాయి తరపున వాళ్ళు. వాళ్ళు కోరిన గొంతెమ కోరికలు అన్నీ విన్న సరళా సత్యం గార్లకి నోటమాట రాలేదు. సంబంధం ఉంది అన్నప్పుడే చెప్పారు వాళ్ళు ఆ మధ్యవర్తికి. మన స్థాయి ఏంటో, మనం ఎంత మాత్రం ఇవ్వగలమో ముందే చెప్పి వాళ్ళకి ఓకే అంటేనే ఇంటి వరకు తీసుకురమ్మని, లేదంటే సరిపెట్టుకుందామని. పాపం ఆ మధ్యవర్తి కూడా ఇంచుమించుగా వివరించే తీసుకొచ్చాడు. కానీ అబ్బాయి తరపున వాళ్ళు మాత్రం ముందు అందరూ అలానే అంటారులే, మనం మాట్లాడే తీరులో మాట్లాడితే వాళ్ళే మనం అడిగినవి ఇస్తారు అని ఏదేదో అనుకుని అక్కడ అన్నిటికీ తల ఊపి ఇక్కడికి వచ్చి నిజస్వరూపాలు బయటపెట్టారు. ఆ మధ్యవర్తికి కూడా వాళ్ళ మాటలు నచ్చక, అదేంటండి, మీకు నేను ఇంటి దగ్గరే ముందే చెప్పాను కదా, మా బావ వాళ్ళ పరిస్థితి బాలేదు, వాళ్ళకి ఉన్నంతలో ఇవ్వగలరు కానీ ఎక్కువ కట్నం కానుకలు ఇవ్వలేరని. అక్కడ అన్నిటికీ ఊకొట్టి ఇక్కడ ఇలా ఇన్ని అడగడం ఏమీ బాలేదు అంటాడు. నువ్వు మరీ చెప్తావు ఉండవయ్యా. ఈ రోజుల్లో అమ్మాయికి పెళ్లి చెయ్యాలి అంటే ఈ మాత్రం కూడా పెట్టకుంటా ఎలా? మేమింకా చాలా తక్కువే అడిగాము. ఇంకొకరు అయ్యుంటే ఇంకా ఎక్కువ అడిగేవారు. మీరు అది అర్థం చేసుకోకుండా మమ్మల్ని అంటున్నావు అంటుంది అబ్బాయి తల్లి. వాళ్ళ మాటలు వింటుంటే హారికాకి అక్కడ నిలుచోవడం కూడా చాలా కష్టంగా ఉంది. వీళ్ళకి కోడలిగా అమ్మాయి కావాలా? అమ్మాయి తెచ్చే కట్న కానుకలు కావాలా? అయినా అన్నీ తెలిసే వచ్చి ఇక్కడ ఏంటి ఈ కూరగాయల బేరాలు చండాలంగా? అనవసరంగా వీళ్ళ మాటలకి అమ్మా నాన్న బాధపడుతున్నారు అని మనసులోనే చాలా ఫీల్ అవుతుంది తల్లి తండ్రి మొహాలు వాడిపోవడం గమనించి. ఆమె మాటలకి చిన్నగా నోరు తెరిచిన సత్యంగారు, చూడమ్మా, మీరు చెప్పేది నిజమే కావచ్చు. ఏ ఆడపిల్ల తల్లిదండ్రులు అయినా తమ పిల్లలకి ఉన్నంతలో ఇచ్చి సంతోషంగానే అత్తారింటికి పంపాలి అనుకుంటారు. కానీ ఇక్కడ మా పరిస్థితులు బాగా లేవు. మా వెనక ఆస్తిపాస్తులు కూడా లేవు. ఆడంబడాలకి పోయి అప్పులు తెచ్చి పెళ్లి చేస్తే అవి తీర్చే వయసు, ఓపిక రెండూ మాకు లేవు. మేము చెప్పినట్టు అమ్మాయికి పెట్టే బంగారంతో పాటు అబ్బాయికి మీరడిగిన బంగారం వరకు అయితే కష్టమో నష్టమో పెట్టగలం. అంతేకాని ఆ పై కట్నం, ఆడపిల్ల లాంఛనాలు అంటే మా వల్ల కాదు, మేము అంత తూగలేము అని తను చెప్పాలి అనుకున్నది స్థిరంగా చెప్పేస్తారు. ఏంటేంటి, మీ కూతురికి అల్లుడికి బంగారం పెట్టి పెళ్లి చేస్తారా? ఉన్న ఒక్కగానొక్క ఆడపిల్లని నాకేమీ పెట్టరా? అమ్మా నాన్న వింటున్నారా? ఆడపిల్ల లాంఛనాలు ఏమీ లేవంట. ఇంక కట్నం సంగతి కలే అంట. అవసరమా మనకి ఈ దిక్కుమాలిన సంబంధం అని నోరు పారేస్తుంది అబ్బాయి అక్క. మా బాగా చెప్పావే తల్లి. కట్నం పాడు ఏమీ ఇవ్వకుండా అప్పనంగా వాళ్ళ పిల్లని మన ఇంటికి తోలేద్దాం అనుకుంటున్నారు.
మరీ ఇంత దిక్కుమాలిన సంబంధం అని ముందే తెలుసుంటే వీళ్ళ ఇంటి గుమ్మం కూడా తొక్కి ఉండేవాళ్ళం కాదు. ఆటోకి బాడుగ ఒకటి దండగ. లేవండి పోదాం. ఇంకా ఇక్కడ ఎందుకు? ఏదో వీళ్ళ అమ్మాయి అప్సరస అనుకుంటున్నట్టున్నారు. కట్నం ఏమీ లేకుండా ఊరికే చేసుకుని పోవడానికి. ఏదో మా అబ్బాయికి అమ్మాయి నచ్చింది కదా అని తగ్గి చెప్తుంటే వీళ్ళు మరీ గిరికీసుకుని ఇచ్చేది ఇంతే, లేదంటే లేదు అంట. ఈ మాత్రం బోడి సంబంధం మా ఊర్లో దొరక్కనా ఎంత దూరం వచ్చింది అని నోటికి వచ్చినట్టుగా మాట్లాడి, రేయ్ ఇంకా ఎందుకు కూర్చుని ఉన్నావు? పద, ఇక్కడ ఎంతసేపు కూర్చున్నా టైం వేస్ట్ తప్ప ఉపయోగం ఏమీ లేదు అంటూ తమ్ముణ్ణి కసిరి పైకి లేపి అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతుంది అక్క విసురుగా. అబ్బాయి ఏమీ మాట్లాడకుండా ఈ సంబంధం కూడా పోయినట్టే అనుకుంటూ మౌనంగా అక్కని ఫాలో అవుతాడు. అబ్బాయి అమ్మ నాన్న మంచి సంబంధమే తెచ్చావు, కట్నం ఏమీ ఇవ్వకుండా పెళ్లి చేస్తాడంట మీ బావ. ఉంటారులే వీళ్ళలానే ఏదో ఒక దిక్కుమాలినోడు వెతుక్కుంటూ వస్తాడు, వాడికి ఇచ్చి అంటగట్టండి మీ పిల్లని, మాలాంటి ఉన్నోళ్ళకి కాదు అని పెట్టిన స్వీట్స్ హాట్స్ జ్యూస్లు అన్నీ దొబ్బి తిని తాగి చివరాఖరికి వాళ్ళనే అవమానించి చీర కొంగు దులుపుతూ భర్తని తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది అబ్బాయి తల్లి. ఆ మధ్యవర్తిని కూడా తీసుకుని పోకుండా ఇక్కడే వదిలేసి వాళ్ళ మానాన వాళ్ళు ఆటోలో వెళ్ళిపోయారు. అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఒకరికి ఒకరు నచ్చారు. సంబంధం ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయినట్టే. త్వరలోనే పెళ్లి జరిగిపోద్ది అని అనుకున్న సరళా సత్యం గార్లకి వాళ్ళ మాటలు ప్రవర్తనకి మొహాన నెత్తురు చుక్క లేకుండా పోయింది. ఒకప్పట్లో బతికి చెడ్డ కుటుంబం వాళ్ళది. ఇప్పుడు పరిస్థితి బాలేదు. ముందులా అయినా ఉండుంటే వాళ్ళు అడిగినవి అన్నీ ఇచ్చేసి పెళ్లి చేసేవారు. కానీ ఇప్పుడు అలా చేసే పరిస్థితి కాదు. అందుకే వెనకడుగు వేయాల్సి వచ్చింది. వెళ్ళిపోయిన వాళ్ళ వైపే చూస్తూ చూడక చూడక ఒక సంబంధం చూస్తే ఇలా జరిగిందే. అనవసరంగా అమ్మాయి మనసు కష్టపెట్టాల్సి వచ్చింది. ఇప్పటికే చుట్టుపక్కల వాళ్ళకి అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వచ్చారని తెలిసే ఉంటుంది. వాళ్ళు ఇప్పటి నుండి ఏమైంది, ఎప్పుడు పెళ్ళి అంటూ ప్రశ్నలతో చంపేస్తారు. హారిక బంగారం ఎంత బాధపడుతుందో అని బాధపడుతూ ఉంటారు. నన్ను క్షమించండి బావా, నేను వీళ్ళు మరీ ఇంతలా అవమానించినట్టు మాట్లాడతారని అసలు ఊహించలేదు. అబ్బాయి చూడడానికి బాగుంటాడు, మంచోడు, మెతకవాడు, బాగానే సంపాదిస్తున్నాడు, మన అమ్మాయి సుఖపడుతుంది అనుకున్నాను. కానీ వీళ్ళకి కోడలు తెచ్చే కట్నాల మీద ఇంత ఆశ ఉందని తెలుసుకోలేకపోయాను. తెలిసి ఉంటే అసలు ఇంటి వరకు తీసుకొచ్చి ఉండేవాడిని కాదు అని ఆయన బాధగా చెప్తాడు. నీ తప్పు ఏముందిలే బావా, నువ్వు మాత్రం ముందు ఊహించలేదు కదా. అయినా ఎలా జరగాలి అని ఉంటే అలానే జరుగుతుంది. మన అబ్బాయికి ఆ అబ్బాయికి రాసిపెట్టి లేదు కాబోలు, అందుకే సంబంధం కుదరలేదులే. ఇందులో ఎవరి తప్పొప్పులు లేవు. కానీ నిన్ను నువ్వు నిందించుకోకు. మన అమ్మాయి కోసం ఎక్కడో చోట ఎవరో ఒకరు పుట్టే ఉంటారు. ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళే వచ్చి మన అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకుని వెళ్తారు అని చెప్తారు సత్యం గారు. అంతేలే బాబా, ఈ సంబంధం కాకపోతే ఇంకోటి, మన అమ్మాయికి ఏం తక్కువ, కుందనపు బొమ్మలా ఉంటుంది. ఎవరో ఒకరు మన అమ్మాయిని వెతుక్కుంటూ వాళ్ళే వస్తారు. దేనికైనా టైం రావాలిగా, ఆ టైం కోసం వేచి చూడడమే అంటూ, సరే బావా నేనింక బయలుదేరుతాను, అవతల చేనుకి మందు కొట్టే పని ఉందని చెప్పి ఆ మధ్యవర్తి కూడా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. హైదరాబాద్. అబ్బా, ఏమైంది నాకు? ఉదయం నుండి మైండ్ అంతా చాలా డిస్టర్బ్గా ఉంది. ఎందుకు పదే పదే ఆ అమ్మాయి గొంతు గుర్తుకు వస్తుంది? అసలు నేనేంటి, ఎవరో ముక్కు మొహం కూడా తెలియని అమ్మాయి వాయిస్ గుర్తు తెచ్చుకుని డిస్టర్బ్ అవడం ఏంటి? ఛ, అమ్మాయి ఎవరు నువ్వు? ఎందుకు పదే పదే గుర్తొచ్చి నా వర్క్ డిస్టర్బ్ చేస్తున్నావు? నువ్వు ఎవరైనా సరే నాకు నచ్చలేదు. నా వర్క్ని డిస్టర్బ్ చేసేవారంటే నాకు కోపం వస్తుంది. నాకు చాలా వర్క్ ఉంది, నువ్వు నా మైండ్లో నుండి వెళ్ళిపో అని అసహనంగా ఫీల్ అవుతూ పర్సనల్ రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని నాప్కిన్తో తుడుచుకుంటూ కాఫీ తెప్పించుకుని తాగి కాసేపటికి ఎలాగోలా మైండ్ రిఫ్రెష్ చేసుకుని వర్క్లో పడతాడు విహాన్. విహాన్ని మరీ అంతలా డిస్టర్బ్ చేస్తున్న ప్రియా ఎవరు? ప్రియా విహాన్ లైఫ్లోకి మళ్ళీ వస్తుందా రాదా తెలుసుకోవాలి నెక్స్ట్ పార్ట్లో. ఓకే, మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్
లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.